కార్యములు 7వ అధ్యాయము మస్కట్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55, 56 వచనాలు. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పాను. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు హతసాక్షి అవుతున్నాడు. మొట్టమొదటిగా ఒక హతసాక్షిగా మారుతున్నాడు అతను సంఘం ప్రారంభించబడిన తర్వాత. సో ఆ సమయంలో కన్నులెత్తి చూసినప్పుడు ప్రభు సింహాసనం కూర్చోలేదు. ఆయన కుమారుడు స్టెఫన్ వచ్చేస్తుండగా, నా కుమారుడు నీవు నీ కొరకు చనిపోవట్లా, నీ ఇంటి కొరకు చనిపోవట్లా, నువ్వు సువార్త నిమిత్తం ప్రాణం పెడుతున్నావు. నేను ఏ విధంగా అయితే సకల జనుల కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి వచ్చానో, నీవు ఆ సువార్త అనేకులకు అందే విధంగా ఈ మతపరమైనటువంటి మూర్ఖులకు బుద్ధి చెప్పే విధంగా నీవు శిలువలో అంటే రాళ్లతో కొట్టబడుతున్నావు. నీ ఆత్మకు అంటే నీ ప్రాణానికి నేను విలువిస్తున్నాను. యెహోవా యందు భయభక్తి గల వారి యొక్క ప్రాణాలు యెహోవా విలువిస్తాడట. ఆయన దృష్టికి విలువైందట. దేవుని యందు భయభక్తి గల వారి యొక్క ప్రాణము, వారి యొక్క మరణము యెహోవా దృష్టికి విలువైందని ఉంది. ఆ వచనం చదివిస్తాను. ఇక్కడ 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ప్రభు సింహాసనం కూర్చోకుండా స్టెఫను ఇక ప్రాణం వదిలేస్తున్నాడు. దేహం ఆత్మ రాబోతుంది కనుక ప్రభు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి మరి తన విశ్వాసిని, తన కుమారుని ఆహ్వానిస్తున్నాడు. అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. హతసాక్షులుగా ప్రభు కొరకు ఎవరైనా హతసాక్షి అవుతున్నా అనుకుంటారు ఈ లోకంలో, ఇదేంటి దిక్కులేని చావని. దిక్కులేని చావు కాదు, రారాజు గౌరవిస్తూ ఆ వ్యక్తిని తన మహిమలో చేర్చుకుంటున్నాడు. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికి లేని మహిమ వాళ్ళకి ఇవ్వబోతున్నాడు దేవుడు. వారు సువార్త కొరకు ప్రాణం పెడుతున్నారు. ప్రభు లేచి నిలబడి మరీ గౌరవిస్తున్నాడు. ఎవరిని? భక్తుడిని. మిగిలిన చోటంతా కూర్చున్నట్టుంటుంది, అక్కడ మాత్రం భక్తుడు ప్రభు కొరకు ప్రాణం పెడుతుంటే, నా కుమారుడు నేను నీతో ఉన్నాను, భయపడకు. వారు తీయగలిగింది నీ శరీరాన్ని చంపగలరేమో కానీ నీ ఆత్మను వారు ఏం చేయలేరు. లూకాసు వార్త 12:5 వచనంలో శరీరమునకు చంపు వారికి భయపడకండి, ఆత్మను శరీరమును రెండింటిని నరకాగ్ని గుండంలో నశింపచేయడానికి భయపడిన ఆయన దేవుడు. ఆత్మ నరకంలో పడేయగల శక్తిమంతుడు. కాబట్టి మనుషులు శరీరానికే హాని చేయగలరు కానీ ఆత్మకి ఏం చేయలేరు. ఎవరు చంపేశాం అనుకుంటారు, వాడు చంపేది శరీరాన్నే కానీ ఆత్మను కాదు. వెళ్ళిపోయిన ఆత్మ సజీవంగా ఉంటుంది. మరి 116:15 వచనం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మరణిస్తే, క్రీస్తునందు ఉన్నవారు, ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎవరైనా మరణిస్తే ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది, విలువగలది. ప్రెషియస్ ఈజ్ ద సైట్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. కాబట్టి మనుషుల దృష్టికి విలువ లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి చాలా విలువైంది. అందుకే విలువైన వస్తువు మీ చేతికి ఇస్తున్నప్పుడు మీరు నిలబడతారుగా. విలువైనది ఏదైనా గిఫ్ట్ మీకు ఇస్తున్న నిలబడతారుగా. ఇప్పుడు భక్తుడు విలువైన వాడుగా ఉన్నాడని ప్రభు చూపిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ షమ్యూల్ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా వాక్యవర్ని అడుగుతున్నారు. బ్రదర్ గారు 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ప్రకటన గ్రంథం 6:11, 7వ అధ్యాయము 4వ వచనము, 7వ అధ్యాయము 9, 10 ప్రజల సంఖ్య ఎందుకు విస్తరించింది ప్రస్తావించారు అనేది ఈ విధంగా వాక్యవర్ని అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ప్రకటన గ్రంథం 6:11, 7:4, 7:9, 10లో ప్రజల సంఖ్యను ఎందుకు ప్రస్తావించారు? ఎస్, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడాలని దేవుడు ఆశపడ్డాడు. అందరూ అంతటా మారు మనసు పొంది మారు మనసు పొందనోడిని మరి ఎలా తీసుకుంటాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలని దేవుడు ఆశపడ్డాడు. మరి ఎవరు లెక్క తీసుకుంటాడు దేవుడు? మారు మనసు పొందిన వాళ్ళు, దేవుని మాటకు లోబడిన వాళ్ళని లెక్క తీస్తాడు. అందరు రక్షించబడాలనే ప్రభు రక్తం కార్చాడు. కానీ మాయరోగం వచ్చి చాలామంది మారట్లేదు కదా. దేవుని మాటకు వినరు, దేవుని వాక్యానికి లోబడరు, మనసు మార్చుకోరు. మా బతుకు మేమే బతుకుతాం, మేము అడ్డగోలుగా జీవిస్తాం వాడిని ఎలా తీసుకెళ్తాడు పరలోక రాజ్యం? అంటే దేవుడు ప్రేమమయుడు కదా, అందరిని తీసుకెళ్ళొచ్చు కదా. మరి నువ్వు ఎంతో కొంత ప్రేమ, నీకులో కూడా ప్రేమ ఉంది కదా. వీధిలో ఉన్న బైరేగులందరిని ఇంట్లో తీసుకొస్తావు, నువ్వు తీసుకురా. ఊర్లో తిరిగే సన్నాసులందరినీ ఇంట్లో తీసుకొస్తావా? తీసుకురావుగా. ఎవరిని తీసుకొస్తావు? నీకు పరిచయం ఉండి యథార్థవంతులు, ఎంతో కొంత నమ్మకస్తులు అని తెలిస్తే వాడిని రాణిస్తావు. మరి దేవుడు పరిశుద్ధుడు.
భూమి మీద ఉన్న పాప బతుకులు బతుకుతున్న వాళ్ళు పాపాలు ఒప్పుకోరు, పాపం క్షమించమని అడగరు. పందిలాగా పాప బురదలో తిరుగుతూ ఉంటాడు, దొరులుతూ ఉంటాడు. వీడిని తీసుకెళ్ళిపోవాలి పరలోక రాజ్యం. మరి అలాంటి వాడిని కడుక్కోవడానికి దేవుడు రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మీ బంధువులు ఉన్నారు నాన్న, మొన్న కూడా చెప్పాను. ఓకే, మీ బంధువులు అందరూ మీ ఇంటికి రావాలని నువ్వు కోరుతున్నావు. నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావు, గృహప్రవేశం. నీ బంధువులందరూ స్నేహితులందరూ రావాలని కోరావు. వస్తున్న దారిలో బురద ఉంది. మోకాళ్ళతో బురదలో దిగి వచ్చారు అందరూ. చేతులు కాళ్ళు అంతా బురద అయిపోయింది. బురద పిల్లలు అలా పడుతున్నాయి కళ్ళ నుండి. బురద నీరు కూడా కారుతుంది ఆ ప్యాంట్లో షర్ట్లో నుండి. నీ గృహప్రవేశం రమ్మంటావా? చెప్పు, రండి సోదరులారా రండి, వెల్కమ్ అని లోపలికి తీసుకుంటావా? నీ బంధువే, మీ తమ్ముడై ఉండొచ్చు, మీ అన్నయ్య ఉండొచ్చు, మీ రక్త సంబంధం అయి ఉండొచ్చు, తీసుకుంటావా? అదే టైంలో నీకు దూర బంధువు, అసలు నీకు సంబంధం లేని ఒక స్నేహితుడు, ఆ స్నేహితుడి ఒక ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ బ్రదర్ అని వచ్చాడు, కానీ కాళ్ళు చేతులు అన్ని శుభ్రం కడుక్కున్నాడు. రాణిస్తావా లేదా? రాణిస్తావు. నీ ఫ్రెండ్ ఎందుకు రానివ్వలేదు? నీ రక్త సంబంధం, దగ్గర రక్త సంబంధం ఎందుకు రానివ్వలేదు? కడుక్కోపో అన్నావు. ఏంటి, నువ్వు కట్టుకున్న భూమి మీద ఉన్న మట్టి ఇంట్లోకే, నువ్వు కట్టుకున్న చిన్న స్లాబ్ హౌస్కే కడుక్కున్నోడు రావాలా? దేవుడు కట్టిన పరలోక రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం, ఆ రాజ్యంలోకి ఏమో కడుక్కోకుండా ఎవడు పడతాడు వెళ్ళిపోవచ్చా? ఎక్కడుంది న్యాయం? నీ ఇంట్లోకే భూమి మీద ఉన్న పాపివైన నువ్వే నీ ఇంట్లో శుభ్రంగా ఉండని రాణిస్తున్నావు. మరి పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధం మనం ఏమాత్రం పోల్చుకోగలం? అంత పరిశుద్ధ పరలోక రాజ్యంలోకి పాపాలు తెలిపోతారా? అందుకే మారు మనసు పొంది మనసు మార్చుకొని దేవుని వాక్యానికి లోబడిన వారిని రానిచ్చాడు. వచ్చిన వాళ్ళు లెక్క చెప్పాడు. ఇక్కడ అందరినీ రక్షించాలనుకున్నాడు. ఇప్పుడు పెళ్లి కార్డులు అందరికీ ఇచ్చావు. వచ్చి కానుకలు ఇచ్చిన వాళ్ళన్నీ పక్కన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అక్కడ పెళ్లి జరుగుతుంటే పక్కన ఒక పేపర్ పట్టుకొని రాస్తుంటావుగా చదివింపులు. వచ్చి తిన్నోళ్ళు అందరి పేర్లు రాసుకుంటావా, ఇచ్చిన వాళ్ళ పేర్లు రాస్తావు? చెప్పండి, నాకు చెప్పండి. మీరు పెళ్ళిళ్ళు అవ్వలేదా? మీ ఇళ్లలో పెళ్ళిళ్ళకి మీ బంధుమిత్రులు రాలేదా? పక్కన చదివించిన వాళ్ళ పేర్లు రాశారా? లేకపోతే వచ్చి తినేసిన వాళ్ళు అందరూ తిని వెళ్ళిన ప్రతి ఒక్కరి పేరు రాసుకున్నారా? నిజం చెప్పండి. చదివించిన పేరు ఏం చదివించడం? 10వ తరగతి 5వ తరగతి? అక్కడ బాగానే వెళుతుంది బల్బు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో, బాగా ఇచ్చినోడికేమో రెడ్ ఇంక్, తక్కువ ఇచ్చినోడికేమో, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పెళ్ళి, వాళ్ళ ఇంట్లో పెళ్ళి వచ్చింది అనుకోండి, మీరు ఎతుకుతారు మీ చదివిన పుస్తకంలో ఏముంది, వాడు ఏమి ఇచ్చాడు మన ఇంట్లో ఒక శుభకార్యం చేయడు, ప్లేట్ ఇచ్చాడు, ఆడు కూడా ప్లేట్ ఇవ్వండి. స్టీల్ ప్లేట్ ఇచ్చాడు, ఆడు కూడా స్టీల్ ప్లేట్ ఇవ్వండి. వెండి ప్లేట్ ఇచ్చాడు, వెండి ప్లేట్ ఇవ్వండి. బంగారం ఏదో వస్తువు ఇచ్చాడు, మనం కూడా బంగారం తిద్దామని. అంటే మనము అనేక మంది వచ్చి భోంచేసిన మన పిలుపు పిలిచి ఎవరు వచ్చి జాగ్రత్త చదివింపులు చేసి వాళ్ళ పేర్లు మీరు రాసుకున్నారు. మరి దేవుడు అందరినీ పిలిచాడు, సువార్త ద్వారా రక్షణలోకి రమ్మని పిలుస్తున్నాడు. కానీ దేవుని మాటకు లోబడినవాడు, ఇక్కడ కానుక నాకు నీ హృదయాన్ని ఇవ్వు, నీ మనసునివ్వు, అటు వాడిని తప్పనిసరిగా దేవుడు మర్చిపోడు, వారిని పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ శ్రీలేఖ గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మనం దేవుని నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత దేవుని రాకడలో ఎత్తబడినప్పుడు మనం కూడా దేవుని తీర్పులోకి వెళ్తామని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారు, సహోదరి శ్రీలేఖ గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మనం దేవుని నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత దేవుని రాకడలో ఎత్తబడినప్పుడు మనం కూడా దేవుని తీర్పులోకి వెళ్తామా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. నాన్న, ఇక్కడ తీర్పులు డిఫరెంట్గా ఉన్నాయి. అందులో దేవుని పిల్లల కొరకు ఒక తీర్పు ఉంది. దేవుని సేవకులు, దేవుని సేవకులు, దేవుని ప్రజలు అనేటువంటి వారు దేహంతో చేసిన ప్రతిదానికి లెక్క అప్పగించాలట. మనలో ప్రతివాడు అంటే యేసు విశ్వాసులు, సేవకులు, మనలో అన్నాడంటే అపోస్తలుడైన పౌలు తనతో కూడా కలుపుకొని సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇది రోమాపత్రికలో రాయబడింది. 2 కొరింథీ 5వ అధ్యాయం 10-11 కూడా రాయబడింది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదివితే మీకు అక్కడ మనలో ప్రతివాడు లెక్క అప్పగించాలి. ఎందుకనగా 2 కొరింథీ 5:10 నుండి చదువుతున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైన సరే, మంచి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడున్నారు, యూట్యూబ్లో వాక్యం అందించేవాళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో తిట్టేవారు ఉన్నారు,
వీళ్ళంతా సేవకుల్లో మేము సేవకులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, దూషించేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళేదో నీతిమంతులు అన్నట్టు మిగిలినంతా దుర్మార్గులు అన్నట్టుగా వాడికి వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మరి దేవుడు ఒకరోజు బడిత పూజ పెడుతున్నాడు. మంచోడికేమో నువ్వు మంచి పని చేసావు కాబట్టి ఇదిగో నీ ఫలం ఇది, పిచ్చాశలు వేసినోడికి ఇదిగో నీ వేషాలకు తగినట్టుగా నీ ఫలం ఇది ఇస్తా అంట. ఇది ఎవరికంటే విశ్వాసులు, నమ్ముకున్న భక్తులకు, రక్షించబడిన వారికి జరిగే తీర్పు. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని మరొకటి ఉంది. వైట్ థ్రోన్ జడ్జిమెంట్, నేను జడ్జిమెంట్స్ గురించి మాట్లాడాను, ఆ వాక్యం మీరు వినొచ్చు. ఇది కంప్లీట్ చేద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు. ఈ నాలుగుతో ఏం మాట్లాడావు, పెదాలతో ఏం మాట్లాడావు, తలంపులతో ఏం చూసించావు, ఏం రాసావు, యూట్యూబ్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ను అప్లోడ్ చేసావు, ఎవరి గురించి ప్రకటించావు, ఎవరికి నెగిటివ్గా ప్రకటించావు, ఎవరికి విరోధంగా ప్రకటించావు, ఎవరికి దేవుని వాక్యానుసారంగా ప్రకటించావా, వాక్య విరుద్ధంగా ప్రకటించావా, ప్రతి ఒక్కటి కూడా జరిగించిన వాటి ఫలమును పొందాలంట. నేను పొందిన ప్రభు అంటే నోరు తెరిచి లోపల పెడతాడు తప్పనిసరిగా. ఎందుకంటే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఎందుకు క్రీస్తు న్యాయపీఠము? యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళం కదా మనమంతా. కాబట్టి ఆయన న్యాయపీఠంలోకి మనం వెళ్తే అక్కడ న్యాయాధిపతి అని క్రీస్తుండి, సంఘ కాపురులారా నేనేం చెప్పమన్నాను మీరేం చేశారు, విశ్వాసులారా నేనేం చెప్పమని మీరేం చేశారు, ఇక్కడ సేవకులు తిట్టే సన్నాసి ఇట్రా, నీకేం చెప్పాను నువ్వేం చేసావు, నువ్వు సేవకులను తిట్టుకుంటూ కూర్చున్నావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఏం చేసావు సేవ పరిచర్య చెప్పు నాకు అని ప్రతి ఒక్కరు తాట తీస్తా అంట దేవుడు. ఆ రోజున యథార్థంగా సేవ చేసిన వాడికి ఏమో ఫలం ఇస్తాడు. అప్పుడు చూస్తున్న విశ్వాసులందరూ అరే ఈయన అలాంటి వాడు అనుకున్నాం, ఇలాంటి వాడు, యేసుప్రభు బాగానే ఫలం ఇచ్చాడే, యేసుప్రభు బాగానే దీవించారు ఇతన్ని, బలా మంచి దాసుడా నువ్వు నా కొరకు చేసిన సేవ ఇదని ప్రభు మాట్లాడుతున్నప్పుడు అప్పటి వరకు అతని గురించి బ్యాడ్ అభిప్రాయం కొంతమంది చెప్పుండొచ్చు, కానీ ఆశ్చర్యపోతారు, అన్ని కళ్ళు ఆశ్చర్యపోతాయి. అరే ఈ సేవకుడిని యేసుప్రభు వారు ఇంత కనపరిచారంటే నిజంగా ఇతను యేసయ్య దృష్టిలో ఉన్నాడు. మరొకడు చాలా గొప్పగా లేదంటే రకరకాలుగా ఉన్నవాడు రమ్మని పిలిచి ఏం వేషాలు వేసావు భూమి మీద ఉన్నప్పుడు, రక్షించబడ్డావని పేరే కానీ నీ వేషాలన్నీ కూడా దుర్మార్గ పనులే కదా, ఇదిగో నువ్వు తీసుకోవాల్సిన శిక్ష తీసుకో, వీడికి శిక్ష ఏం చేయని ఒక దూతకు అప్పగిస్తాడు. సో దూత ఫుట్బాల్ ఆడుకుందనుకోండి అంటే దేవుని శిక్షలు ఉంటాయి ఖచ్చితంగా. అందువల్ల కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అన్నాడు. మరి ఇక్కడ కుమార్తె అడిగినప్పుడు అందులో రెండు విషయాలు ఉండొచ్చు. మరి మన పాపాలు ఒప్పుకున్నాం కదా యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు, మళ్ళా శిక్ష ఏంటి? నిజమే, యేసుప్రభుని నమ్మకం ముందు మనం చేసిన ప్రతి పాప శిక్ష ఆయన క్షమించేశాడు యేసుప్రభు సిలువలో. కాబట్టి ఆటికి ప్రభు మనల్ని శిక్షించడు. రక్షించబడి క్రీస్తు బిడ్డగా మారిన తర్వాత మీ సంభాషణ ఉప్పుసారం గలదై ఉండాలన్నాడు. చెడ్డ మాటలు మీ నోటికి రానివద్దన్నాడు. దుర్భాష ఏదైనా మాట్లాడొద్దన్నాడు. ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడొద్దన్నాడు. మరి గాయపరిచే మాటలు, దూషించే మాటలు, ద్వేషించే మాటలు ఇవన్నీ కూడా దేవుడు లెక్క తీస్తాడు. అందుకే మీ శత్రువులు మీరు క్షమించిన ప్రకారం మీ రుణములు క్షమించబడతాయి అన్నాడుగా. మీ రుణములు క్షమించబడాలంటే మీరు క్షమిస్తేనే క్షమించబడతారు. ఇదంతా క్రీస్తు బిడ్డల కొరకు. ఎన్ని సంఘాల్లో క్షమించిన వాళ్ళు ఉన్నారు. అసలు ముక్కు మొగ ఎరగనోడు కూడా ఊరికే సనుక్కుంటూ ఉంటాడు. ఒక సేవకుడు గురించి, ఒక దైవజనుడి గురించి మరొక ఆయన ఊరికే సనుక్కుంటూ బాధపడిపోతున్నాడు, తిడుతున్నాడు, దూషిస్తున్నాడు. నేను అన్నాను, ఎప్పుడైనా వెళ్ళి ఆయన సేవలో సాయపడ్డావా? 10 రోజులు సేవ చేసావా? ఆ సేవకుడితో పాటు ఆయన చేసే సేవా కార్యక్రమంలో 1 సంవత్సరమైనా కష్టపడ్డావా? లేదండి. 6 నెలలు? లేదు. అసలు వెళ్ళి ఆయన సేవలో పాల్గొన్నావా? లేదు. మరి నీకు ఏం రైట్స్ ఉన్నాయని, ఏం రైట్స్ ఉన్నాయని ఆయన గురించి నువ్వు అంతగా ఘోరంగా మాట్లాడుతూ దూషిస్తున్నావు? నువ్వు వెళ్ళి ఆయన సేవలో పాల్గొను, ఆయన పరిచయలో పాల్గొను. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు భూమి మీద. వాళ్ళు పంట కోసమే కోసుకుంటున్నారు, ఎత్తుకుంటున్నారు, విత్తనదంతా కోస్తారు. సో దేవుని బిడ్డలారా, రక్షించబడిన తర్వాత మనమంతా సత్క్రియలు చేయుటకు రక్షించబడ్డామట. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చివరి వచనాలు చదువుతున్నప్పుడు మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడు? నీతిమంతులమని రక్షించలేదు, పరిశుద్ధులమని రక్షించలేదు. అందరూ అంతటా పాపం చేసిన వారే, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన కృప ద్వారా రక్షణ పొందాం. అయితే రక్షించింది ఎందుకు అంటే ఈ పని చేయడానికి. నమ్మకం ముందు ఎలాంటి వారమైనా దేవుడు రక్షించాడు. నాన్న పాపులు, దుష్టులు, లోకానుసారంగా అన్నీ దేవుడు తొలగించి రక్తంలో కడిగాడు. రక్షించబడిన తర్వాత సంగతి చెప్తున్నాను నేను ఇక్కడ. ఈ మాట నమ్మదగినది కనుక
దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అంటే యేసుక్రీస్తు నమ్ముకున్నవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు, దుష్క్రియలు కాదు, సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచాలి. ఈ మధ్య చాలామంది మనసు దేవుడు నమ్ముకున్నాం అనే పేరే కానీ చెత్త కార్యక్రమాలు చేయడానికి మనసు బాగా కేంద్రీకరిస్తున్నారు. ఇక్కడ ఏమంటాడు, విశ్వాసం ఉంచిన వారు సత్క్రియ, సత్ ప్లస్ క్రియ అంటే మంచి విషయాలు, మంచి కార్యక్రమాలు, faithful, and that constantly which have believed in God might be careful to maintain good works. These things are good and profitable unto men. ఏమిటట, మనసు నుంచినట్లు సత్క్రియలు ఎందు శ్రద్ధగా చేయుటకు, సత్క్రియలు మామూలుగా చేయడం కాదు, శ్రద్ధగా చేయటం ఎందు మనసు నుంచినట్లు మరి నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. మనుషులందరికీ ప్రయోజనకరమైన విషయాలు చేయమన్నాడు. మరి రక్షించబడ్డానని చెప్పి మనుషులకే కాదు, సేవకులకి, విశ్వాసులకి, అందరికీ దుష్ప్రచారాలు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళ లెక్క ఉండదా? దేవుడు తప్పనిసరి లెక్క తీస్తాడుగా. కనుక మనమంతా రక్షించబడిన తర్వాత సత్క్రియలు చేయడానికి రక్షించాడు యేసయ్య. అని మనం పడాల్సిన శిక్ష ఆయన పడి, ఆయన చేయాల్సిన నీతి పనులని మనకు అప్పగించాడు, ఆయన నీతి మనకి ఇచ్చాడు. ఆయన చెప్పిన దాన్ని మనం చేద్దాం. మన జీవితాన్ని ఆయన ఆల్రెడీ ఆ శిక్షను భరించాడు. కాబట్టి ఇక నుండి వెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద క్రాస్, క్రీస్తు శిలువ నుండి మన జీవితం ప్రారంభించబడి యేసయ్య చెప్పిన నీతి మార్గంలోకి వెళ్తూ కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న, సిస్టర్ దేవకరుణ గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 54వ వచనం, ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. అదేవిధంగా మీకా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా మీరు ఓమి నియమించిన కట్టడలను ఆచరించుచు అనే వచనాలు ఉన్నాయి కదా. ఈ రెండిటికి మరి వ్యత్యాసం ఏమిటి? వాక్య వివరణ అడుగుతున్నారు. ఇక 6:16 ఇంగ్లీష్లో, తెలుగులో రెండు చదవండి, మీకు అర్థమవుతుంది. ముందు ప్రశ్న మీరు అడిగారు, మరి సిద్ధపరచు దినము అన్నప్పుడు విశ్రాంతి దినానికి ముందుగా సిద్ధపాటు అనేది జరిగేది. సో శుక్రవారం సిద్ధపాటు రోజు అంటే గురువారం రోజే ప్రభు సిలువేయబడ్డా? మరి 3 రోజులు రావాలంటే యేసుప్రభు వారు సిలువేయబడింది గురువారం రోజా? పలు విధాలుగా వాదోపాదాలు ఉన్నాయి. ఏదేమైనా ప్రభు మరణించింది మాత్రం సిలువేయబడింది నిజం, 3వ రోజు తిరిగి లేచింది నిజం. అయితే సిద్ధపరచు రోజు అనేది ఇప్పుడు కూడా విశ్రాంతి దినం, మహావిశ్రాంతి దినం అన్నప్పుడు అందరూ ఆచరించేటువంటి శనివారం రోజున, ఆ దినానికి ముందే సిద్ధపరిచే రోజు, సిద్ధపాటు అంటే విశ్రాంతి శనివారం అనుకోండి, శుక్రవారం సిద్ధపరిచే రోజు అయి ఉంటుంది. దానికంటే ముందు రోజు గురువారం అవుతుంది. అదే విషయం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత రెండవ ప్రశ్న మీరు అడిగారు, మీకా 6:16 అనుకుంటాను వచనం. ఇక్కడ ఒమ్రీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఫాల్స్ కల్ట్, తప్పుడు బోధలు ఏదైతే ఉన్నాయో వాటిని వారు పాటిస్తున్నారట. ద స్టాట్యూట్స్ ఆఫ్ ఒమ్రీ ఆర్ కెప్ట్. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, శాసనములు పాటించకుండా మనుషుడు పెట్టిన వాటిని పాటిస్తున్నారు. ఆహాబు ఇంటివారు, ఆ రాజులు, అక్కడ ఉన్నటువంటి తప్పుడు ప్రవక్తలు చెప్పిన మాటలు వింటున్నారు. దేవుడైన ప్రభు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన మాట వింటలేదు. ఈరోజు కూడా వంకర ప్రవక్తలు చాలామంది ఉన్నారుగా, వంకర ప్రసంగికులు, వంకర మనుషులు, వంకర బోధకులు కూడా లేరా? యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడుతుంటారని వంకర మాటలు, లేని వాటిని పుట్టిస్తూ ఉంటారు. వాళ్ళకి చాలామందికి తెలియదు ఆ విషయం. ఇక్కడ చూద్దాం. ఒమ్రీ వాజ్ అకార్డింగ్ టు ద హిబ్రూ బైబుల్ ద 6th కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. మరి 6వ రాజు అయినటువంటి ఇజ్రాయెల్కు 6వ రాజుగా పనిచేశాడు. ఇతడు దేవుని మార్గంలో వాక్యానుసారంగా బ్రతకలేదు, వాక్య విరుద్ధమైన వాటిని కూడా తీసుకొచ్చాడు. వాటిని ఆహాబు అంటే తన తర్వాత వచ్చే రాజులు కూడా దాన్ని ఫాలో చేశారు. అంటే దేవుడేమన్నాడు, ప్రవక్తలు ఏమన్నా దాన్ని పట్టించుకోకుండా వీళ్ళకు తోచిందే నిజం, ఇదే కరెక్ట్ అనుకుంటూ ఊహించుకుంటూ వెళ్ళారు. లేని వార్తను పుట్టించకూడదన్నాడుగా దేవుడు. లేని వార్త అంటే అది నిజం కాదనుకోండి, లేదనుకోండి, దాన్ని పుట్టించకూడదు. నా జనులలో కొండెములాడువాడు ఉండకూడదు. ఓకే, అట్టివారు యెహోవాకు హేమన్నాడు. కొండెగత్తెగా కానీ కొండెగాడుగా కానీ దేవుని ప్రజల్లో ఉండకూడదట.
ఇజ్రాయేలులో కొండెగాడైన వాడిని వెలివేయాలన్నాడు, కొండెగత్తును వెలివేయమన్నాడు. కొండేలు చెప్పేవాళ్ళు, లేని మాటలు ఉన్నట్టుగా పలికేవారు. అలాగే లేని వార్తను పుట్టించకూడదు అన్నాడు. కొండేలు చెప్పేవాళ్ళు కానీ లేని వార్తను పుట్టిస్తే అది యెహోవాకి హేయమవుతారట. కొంతమంది లేని మాటలు పలుకుతూ వీడియోలు పెడుతూ ఉంటారు. నిజం కాని మాటలు, అబద్ధమైన మాటలు, లేని మాటలు ఆపాదిస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి మనం విన్నప్పుడు నాకైతే జాలనిపిస్తుంది. అరే, దేవుని దృష్టికి హేయుడైపోతున్నాడు. దేవుని దృష్టికి హేయుడైతే నువ్వు ఎలా బతకగలవురా బాయ్? దేవుని దృష్టికి హేయుడైపోయిన తర్వాత మనుషుల దృష్టికి నేను ఎంత ప్రేమగా నిన్ను చూసుకున్నా నువ్వు దేవుని దృష్టిలోనే హేయుడు అయిపోయావుగా. లేని వార్తను పుట్టించేవాడు కొండెగాళ్ళందరూ కూడా కొండెగత్తలుగా దేవుని దృష్టిలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. యూ విల్ బీ క్యాస్ట్ అవుట్ ఫ్రమ్ గాడ్స్ ప్రజెన్స్. అంత పని ఎందుకు తెచ్చుకోవాలి? లేని వార్తలు పుట్టించడం, కొండెగాళ్ళుగా మాట్లాడటము, లేని మాటలు మాట్లాడడం వల్ల దానివల్ల మీ జీవితాలు మీరే దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడుతుంది. అందుకే దావీదు అంటాడు కదా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము అని. మరి ఎవరు త్రోసివేయబడతారు దేవుని సన్నిధి నుండి? కొండెగాళ్ళు, కొండెగత్తలు, లేని వాటలు పుట్టించేవాళ్ళు, ఇటువంటి వారందరూ కూడా. ఇక్కడ ఒమ్రీ అనేవాడు దేవుని వాక్యానికి విరుద్ధంగా కొన్ని విషయాలు ప్రకటిస్తే దాన్ని పాటిస్తున్నారట, యెహోవా ఆజ్ఞలు అని చెప్పి. చూడండి, కొందరు అయోమయాలు ఏదో మాట్లాడుతుంటే దాని వెనక తానా అంటే తందానా అనేవాళ్ళు ఒక బృందం తయారవుతుంది. అతను ఎలాంటి వాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడి స్వభావం ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమీ పట్టించుకోరు. అతను ఏదో అనేసాడంటే తన వెనక వీళ్ళకి నచ్చిందని చెప్పి ఊరికే పొగడ్తలతో నింపేస్తుంది. దానివల్ల చాలా ప్రమాదం. మనం అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండొద్దు అన్నాడు, అపహాసం చేయొద్దు అన్నాడు, అపహాసం చేయు వాడిని పక్కనే కూర్చోవద్దన్నాడు. వాడు లైన్లో కూడా వెళ్ళొద్దు. వాడు ఆ లైన్లో, ఆ బెంచ్లో ఉంటే ఆ బెంచ్లో, ఆ లైన్లో స్ట్రైట్గా నువ్వు ఎక్కడ కూర్చోవద్దు అసలు. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు హెయిల్ అయిపోతారు. హెయిల్ అయిపోయినప్పుడు మనం కూడా హెయిల్ అవుతాం. కనుకనే ఆహాబ్ కూడా దేవుని దృష్టిలో ఉండకుండా తన భార్య నడవడి, అంటే తన భార్య మాట విని పాడైపోయిన ఆహాబు వంటి వాడు మీలో ఉన్నాడని చెప్పారు. వీళ్ళందరూ కూడా దేవుని వాక్యాలకు దూరంగా వెళ్ళిపోయారు, దేవుని బిడ్డలు అయ్యిండు కూడా. ఓకే, అలాంటి వారుగా మనం ఉండొద్దు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ మధు గారు విజయవాడ నుంచి వాక్యవర్ని అడుగుతున్నారు. పాస్టర్ గారు, ప్రకటన 27, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తనున్న చెరలో నుండి విడిపింపబడును అని యొక్క వాక్యవర్ని అడుగుతున్నారు పాస్టర్ గారు. అంటే ఇప్పుడు ఈ రక్షించబడిన వాళ్ళు ఉంటారే, రక్షించబడని వాళ్ళు, రక్షించబడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సాతాను మమ్మల్ని చేయించింది ఈ పనులన్నీ, సాతాను లేకుండా చేస్తుంటే బాగుండేది, మేము మంచిగా ఉండేవాళ్ళం. అంటే మందు తాగినవాడు ఏమంటే ఎందుకు రా తాగావంటే, సాతాను తాగమంటే తాగాను ప్రభా, లేదని అసలు తాగేవాడిని కాదు. ఎందుకు వ్యభిచారం చేశావు, ఎందుకు నీ భార్యను కుటుంబాన్ని విడిచిపెట్టి తిరిగాడు? ప్రభా నేను కాదు, సాతాను గడ్డ అలా తోలుకొని పోయాడు. నువ్వు ఆవువా ఎద్దువా నేను తోలుకొని పోవడానికి? తోలుకొని వెళ్ళి పడు పని చేయమని చేశాను ప్రభా. నేనైతే చేయలేదు ప్రభా, ఆడే చేయించాడు. మందు ఆడే తాగించాడు, పేకాట వాడే ఆడించాడు, మరి పనికిమాలి పనులన్నీ వాడే చేయించాడు. అతన్ని ఎందుకు తిట్టావు? ఆడే చేయించాడు ప్రభా. ఇతనికి విరోధంగా యూట్యూబ్లో ఎందుకు మెసేజ్ అవసరం లేనని నిజంగానే ఎందుకు మాట్లాడావు? వాడే చేయించాడు ప్రభా. అయితే వాడిని నేను బంధిస్తున్నాను, మీరు ఏం చేస్తారో చూస్తాను, మీ జీవితాలు ఎలా ఉంటాయో అని చెప్పి సాతాను వాడిని బంధించి భూమి మీద అయినా వీళ్ళ హృదయం మారదట. ఎందుకంటే రక్షించబడే కృపాకాలంలోనే రక్షణ పొందకపోతే 1000 years సాతాను లేకపోయినా ఈడొక సాతాను లాగే ఉంటాడు. వీళ్ళ హృదయాలు మారవు. వీళ్ళని ఏలుబడి చేస్తారు, నీతిమంతులు భక్తులు ఏలుబడి చేస్తారు. ఇప్పుడు మనం ఎవరి ఏలుబడి కింద ఉన్నాం? అన్ని జనులు, లోకస్తులు, మరి క్రీస్తుని ఎరగని వారు, పాపాత్ములు, దుర్మార్గులు ఏలుబడి చేయట్లేదా? ఈ రోజుల్లో, ఇంత అభివృద్ధి పొందిన ఈ రోజుల్లో చంద్రమండలంలోకి వెళ్ళాము, ఏంటిది అంగారకుల్లోకి వెళ్తాం, అనేక స్థలాలు తిరుగుతాం, మార్స్లోకి వెళ్తున్నాం, హోటల్లో పెడుతున్నాం అని చెప్తున్న మనుషులు అడ్డగోలుగా బాంబులు వేసి చంపేస్తుంటాయి ఒక దేశాన్ని, నిండు దేశాన్ని. మన దేశం పిల్లలు ఎంతమంది ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయింది, డాక్టర్లు అయిపోవాల్సింది, ఫైనల్ ఇయర్లో ఉన్నారు. వాడు యుద్ధం ప్రారంభించబట్టి చెల్లా చెదిరై వాళ్ళ భవిష్యత్తు కూడా ఎడిపోయింది అర్థం కాకుండా అక్కడ నుండి సర్టిఫికెట్లు వదిలేసుకుని వచ్చిన వాళ్ళు, బతికి బయటపెడితే చాలా అనుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది డిస్టర్బ్ అయ్యారు. ఒక పాపాత్ముడు అనేక మంచి క్రియలను చెడగొడతాడట, ఒక పాపాత్ముడు.
ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ భూమిని వెళ్తున్నారు కదా. మరి 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు తన బిడ్డల ద్వారా ఏలుబడి చేస్తాడు. అప్పుడు అంటాడు, నా పరిపాలన ఎలా ఉంది ప్రజలారు, ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన నమ్ముకున్న పిల్లలు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికి అన్యాయం జరగదు, అక్రమాలు చేయరు, న్యాయము, భక్తి అంటే నీతి, న్యాయము వెలసిల్లుతాయట, అద్భుతంగా ఉంటాయి. పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తారు. అది క్రీస్తు పరిపాలన. రక్షించబడిన వాడు అప్పటికైనా రియలైజ్ అయ్యి యేసే దేవుడు నా రక్షకుడు అని ఎంతమంది నమ్ముతారు నాకైతే తెలియదు. కానీ అనేక మంది ఆ అపవాది వాళ్ళ హృదయంలో ఫిక్స్ చేసిన ఆ కఠినత్వంతోనే బతుకుతారట చాలామంది. కానీ నీతిమంతులు వారిని ఏలుబడి చేస్తారు. ఆ తర్వాత చివరిలో దేవుడు ఒక న్యాయ తీర్పును పెడతాడు. ఆ తీర్పు ఏంటంటే, మీకు ఇంత అవకాశం ఇచ్చినా మీరు మారలేదుగా, సాతాను జయించాడు, వాడు జయించాడు, వీడు జయించాడు, అందుకే తిరిగాను అంటున్నారు. కానీ అసలు మీకు మనస్సాక్షి ఒప్పుకొని, నేను పాపిని దేవా, నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, తప్పిపోయాను, నా మనస్సాక్షిని చంపుకొని దోషాలు కట్టుకున్నాను, నన్ను క్షమించయ్యా అని యథార్థంగా ముందుకు వస్తారంటే రారు. సో వాళ్ళకి తీర్పు, అంతిమ తీర్పు ఒకటి రాబోతుంది. ఓకే, దేవుడు ఏది చేసినా మేలు కోసమే. ఏదైనా పరీక్ష పెట్టారంటే ఆ పరీక్ష కూడా మేలు కోసమే. ఎనీథింగ్ ఈజ్ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హీ డస్ ఆల్వేస్ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ లూజియా గారు అడుగుతున్నారు యుఎస్ఏ నుంచి. పీపుల్ యూజ్ వర్డ్స్ లైక్ ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్, ఓ జీసస్, హోలీ, ఎక్సెట్రా. కెన్ we use them as Christians? One of the 10 commandments tells us not to use God's name in vain. Does those words is using God's name in vain? అనే ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్. గాడ్కి ఒక నేమ్ ఇవ్వబడింది. యెహోవా నామాన్ని పాత నిబంధనలో వ్యర్థంగా వాడకూడదు. ఓకే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. సో వ్యర్థంగా ఉచ్చరించడం, డు నాట్ యూజ్ హిస్ నేమ్ బికాస్ ఇస్ అ హోలీ నేమ్. డోంట్ యూజ్ ఇట్ ఇన్ వెయిన్. వ్యర్థముగా ఉచ్చరించరాదు. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారి పేరు ఉదాహరణకి సమేల్ గారు అనుకోండి. సమేలు ఇట్రా, సమేలు నేను చెప్పినట్టుగా వెళ్ళి పిజ్జా పట్టరాపో అని అంటారా? మీ ఫ్రెండ్తో మా నాన్న సమేల్ని అడుగు ఇస్తాడు అని అంటారా? మీ నాన్నగారు మీ గౌరవం ఉంది కదా, అవును. నాన్న అని పిలుస్తారు. సమేల్ అన్నప్పుడు ఎప్పుడు మీ ఫాదర్ నేమ్ అన్నప్పుడు అప్లికేషన్ నింపేటప్పుడు పెడతారు. ఎవరైనా పెద్దలు అడిగితే మీ నాన్నగారి పేరు ఏంటంటే అప్పుడు అవసరమైనప్పుడు చెప్తారు తప్ప భౌతికంగా మన తండ్రి పేరే మనం అవమానపరచం కదా, ఎలా పడితే ఎడాపెడా వాడంగా. అప్పుడు సృష్టికర్తని దేవుని నామాన్ని ఎంత గౌరవించాలి మనం, ఆయన నామానికి ఎంత ఘనతనివ్వాలి మనం. నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే మనం పరిశుద్ధంగా పవిత్రమైనటువంటి మార్గంలో మనం జీవించాలి. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. ఆయన నామం మన వల్ల అపవిత్రం అవ్వద్దు. దాని యొక్క భావం అయితే ఓ మై గాడ్ అనే మాట అందరి నోటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ మధ్య దేవుడు లేడు, దెయ్యం లేదని చెప్పిన ఒక ఆయన నాస్తికుడు ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. పెద్ద మీటింగ్లో నాస్తికులు అందరూ వచ్చారు. దేవుడు లేడు, దెయ్యం లేదని నాస్తికులు, వీళ్ళందరికీ లీడర్ ఆయన. ఆయన మైక్లో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక పెద్ద ప్రమాదం పెళ్ళుమని ఇరిగి స్టేజ్ ఒక పక్కన పడిపోయింది. ఓ మై గాడ్ అని అరిచాడు ఈయన. గాడే లేడనేవాడు ఓ మై గాడ్ అని అరుస్తున్నాడు. ఆ పడిపోయిన దాని శబ్దం కన్నా కూర్చున్న నాస్తికుల యొక్క శబ్దం ఎక్కువైపోయింది. ఒరే నువ్వు దేవుడు లేవంట, ఓ మై గాడ్ అని అరుస్తావేంట్రా అని చెప్పి అందరూ కేకలు వేశారు. అప్పుడు అర్థమైపోయింది. అడిగారు, ఓ మై గాడ్ అని అసలు దేవుడు లేడంటావు కదా, ఇప్పుడేం ప్రమాదం ఓ మై గాడ్ అంటే అది తప్పదురా బాయ్, దేవుడు అనేవాడు లేకుండా ఇది ఎట్లా వచ్చింది. అప్పుడు ఒప్పుకున్నాడట. అలాగే తమిళనాడులో ఒక పెద్ద ఆయన నాస్తికత్వాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే బాగా కులం పేరుతో అణిచేస్తున్నారు మన తమిళులందరినీ. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ కులాలకు విరోధంగా తిరగాలంటే, ఈ మతాలకు విరోధంగా తిరగాలని చెప్పి ఆయన దేవుడి పక్షంగా ఎంత కొంత భయం ఉన్నప్పటికీ, దేవుడు లేదురా బాయ్, అసలు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను కులం పేరుతో అణిచేస్తున్నాను మిమ్మల్ని, మనల్ని
ద్రావిడ్లం కదా మనం, మళ్ళీ అరిచేస్తారు, వీళ్ళ దగ్గరికి అసలు వెళ్ళొద్దని చెప్పి ఒక పెద్ద విప్లవాన్ని లేపాడు ఆయన. నాస్తిక విప్లవంగా మారిపోయింది అది. ఆయన ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు పోరుమని వర్షం పడింది. కడవలే ఇన్నికిదా మழை పెయ్యணுమా అని చెప్పి అన్నాడంట. దేవుడా, ఇంత శుభమాని మీటింగ్ పెట్టుకుంటే ఈ మీటింగ్లో ఎంత పెద్ద వర్షం కురిసింది ఏంటయ్యా అన్నాడట. అప్పుడు ఆయన పక్కన ఉన్నాడు, అన్న கடவுள் இல்லைன்னு சொன்னாங்க, దేవుడే లేడని చెప్పారు కదా, ఎప్పుడు కడవలే అని சொல்ற, ఏ విధంగా దేవుడా అని చెప్పి అంటున్నాడు. రే ఆయన లేకుండా ఏముందిరా, అంతా ఆయన వల్ల కలిగింది అన్నట్టు. సో బయటికి దేవుడు లేడని చెప్పినా వీడికి సడన్గా పెద్ద బాంబు శబ్దం వినపడి ఓ మై గాడ్ అంటాడు, ఉలిక్కి పడతాడు. ఏంటంటే ఊతపదం అంటాడు. ఊతపదం కాదు అది, గాడ్ ఉండబట్టే నువ్వు ఉన్నావు భూమి మీద. సో దేవుని నామాన్ని అవమానంగా మాత్రం వాడద్దు. జీసస్ అని ఎక్కడ పడితే అక్కడ అవసరం లేకుండా ఈ సినిమా వాళ్ళు జీసస్ వేషం వేసుకున్నట్టు నటిస్తూ యేసుప్రభు వారు అవమానం కలిగే విధంగా మాట్లాడడం లెక్కలోకి వస్తాయి. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తున్నారంటే వర్కర్స్ ఎంత జాగ్రత్తగా నీట్గా ఒళ్ళ దగ్గర పెట్టుకొని టకటక చేస్తుంటారు పని. అబ్బా ఎంత మంచిగా చేస్తున్నారు అనుకుంటాం. సీసీ కెమెరా పక్కకు జరిగినట్టే కోతేశాలన్నీ వస్తాయి, టిక్ టాక్ అంతా పనిచేస్తుంటుంది అక్కడ. మళ్ళీ కెమెరా ఎదురుగా రాగానే ఎంతో డీసెంట్గా పనిచేస్తుంటారు. కానీ యేసయ్య కెమెరా, సృష్టికర్త దేవుని కెమెరా 24/7 అది రైట్ రౌండ్ ప్రపంచం అంతా రికార్డ్ అవుతూనే ఉంది. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని చెప్పి ప్రార్థనలో యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి అని అన్నారు అనుకుంటే వ్యర్థంగా వాడుతున్నారు బ్రదర్, వాళ్ళకి శిక్ష వచ్చేస్తుంది. వీడు ఓవర్ యాక్షన్ అనమాట. 3 మచ్చి 4 మచ్చిలో వీడు ఒక 10th మచ్చి. ఏంటంటే యేసుక్రీస్తు నామములు అడగకపోతే ఏ నామలు అడగాలి మనం? ఆ నామలు అడగమని ప్రభువే చెప్పాడు. యోహాను 14:14 మీరు నా నామలు ఏదంటే మీకు ఇస్తాన్నాడు. తండ్రి మనకి ఇచ్చినటువంటి అధికారం అది. దాన్ని అవసరతకు ప్రార్థనలో మీరు వాడండి. విశ్వాసంలో ప్రార్థించండి. దెయ్యాలను వెలగొట్టడానికి వాడండి. నా నామలు దెయ్యములను వెలగొట్టమన్నాడు మార్క్స్ వార్త 16:17లో. సో వ్యర్థంగా వాడొద్దు, అవసరతను బట్టి వాడచ్చు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న తరుణ్ కుమార్ గారు కర్నూలు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుడు బాప్తీసం తీసుకున్న వారు ప్రార్థన మాత్రమే వింటాడా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించిన వాళ్ళందరూ ప్రార్థన వింటాడమ్మా. అయితే నువ్వు నమ్మి బాప్తిసం పొందడం అనేది దేవుని ఆజ్ఞకు విధేయుడవడం వల్ల నువ్వు దేవుని రాజ్య వారసుడు అవుతున్నావు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నావు, మీ ఆత్మకు రక్షణ కల్పించుకుంటున్నావు, నువ్వు దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ ఆనందంలో ప్రవేశిస్తున్నావు. ఉదాహరణకి కారు కొన్నావు, ఇన్సూరెన్స్ లేదు, అయినా కూడా నువ్వు డ్రైవ్ చేస్తున్నావు. ఇన్సూరెన్స్ డేట్ అయిపోయింది, అయినా రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నావు. పోలీస్ పట్టుకుంటే ఫైన్ వేస్తారు. అది ఇన్సూరెన్స్ కాపీస్ నీ దగ్గర ఉంటే ధైర్యంగా చూపించవచ్చు, వారు నిన్ను పోనిస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే నువ్వు అర్జెంట్ పని మీద వెళ్తున్నా కూడా నీ బండి ఆప్ చేసి పక్కన నిలబెట్టి ఇన్సూరెన్స్ కట్టేదాకా వెళ్ళకుండా ఆపేయచ్చు. మరి ఇన్సూరెన్స్ పేపర్స్ ఉన్నవాడు వెళ్ళిపోతున్నాడు, లైసెన్స్ ఉన్న వ్యక్తి. అలాగే నిత్య జీవంలో ప్రవేశించడానికి మారు మనసు, తిరిగి జన్మించడం అనేది ఒక లైసెన్స్ లాంటిది. లైసెన్స్ లేకుండా నేను కారు నడుపుతున్నాను పర్వాలేదా, దాన్ని ఇంతవరకు పోలీసులు ఎవరు పట్టుకోలేదంటే ఏదో ఒక రోజు పట్టుకుంటారుగా. అంతేకాకుండా దానివల్ల ఇబ్బందేగా నీకు, ఇతరులకు కూడా ఇబ్బందే కదా. కాబట్టి లైసెన్స్ తీసుకో. యేసుక్రీస్తునాన్ని నమ్ముకున్నాను, ప్రార్థనకు జవాబు వస్తుంది కాబట్టి నేను బాప్తిజం తీసుకోను, నాకు ప్రార్థనకు జవాబు ఇచ్చేస్తున్నాడు కాబట్టి నాకు బాప్తిజంతో సంబంధం లేదన్నాక లేదు. నాకు కార్ డ్రైవింగ్ వచ్చింది, నేను లైసెన్స్ తీసుకున్నంటే ఎలా? లైసెన్స్ ఉండాలి. అలాగే నువ్వు ప్రార్థనకు జవాబులు వస్తున్నా తప్పనిసరిగా నువ్వు బాప్తిజం పొందుకోవడం అనేది వాక్యానుసారం. శనివారం రోజున బాప్తిసాలు అన్ని సంఘాల్లో ఇస్తున్నారు. నువ్వు కూడా పొందకపోతే ప్రభునందు విశ్వాసం నుంచి పొందుకో. అయితే ప్రార్థనకు జవాబు ఇస్తాడా? ఎస్. ఎవరెవరు ప్రార్థన చేశారు బాప్తిజం పొందకుండా? ఎవరెవరికి ప్రభు జవాబు ఇచ్చాడు? ఈ వచనాలు చదువుకో. మత్తయి సువార్త 15:22-28 వరకు. కనాను స్త్రీ, ఆమె ప్రభు దగ్గర మొరపెట్టింది, జవాబు పొందుకుంది, ఆమె బాప్తిజం పొందలేదు. అలాగే జక్కయ్య 19వ అధ్యాయం లూకాసువార్తలో, లూకాసువార్త 7వ అధ్యాయం 37-47 వరకు ఒక పాపాత్మురాలిని స్త్రీ, వారందరూ దేవునిలోకి వచ్చేసారు. సో ముందుగానే కనికరించబడ్డారు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 1-25-34 వరకు 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాడు. ఎవరో స్త్రీ చెప్పిందట,
ఇన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళావు, ఇన్ని మందులు వాడావు, అయినా బాగుపడలేదు కదా, ఎందుకు చనిపోవాలనుకుంటా వెళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒకసారి. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయకూడదా అంటే ప్రభు ఏం చేస్తాడు? వెళ్ళి చూడమంటే ప్రభు ఎద్దుకు వచ్చింది, స్వస్థత పొందింది, విడుదల పొందింది. ఆమె కూడా అప్పటికి బాప్తిసం పొందలేదుగా. సో బాప్తిసం పొందకపోయినా మీరు చర్చికి రావచ్చు, వాక్యం వినొచ్చు, ప్రార్థనలో పాల్గొనొచ్చు. మీరు కూడా ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థనలు వింటాడు. అయితే ప్రార్థనలు వింటున్నాడు కదా అని నేను బాప్తిసం పొందను, నాకు ప్రార్థనకు జవాబు వస్తుంది కాబట్టి నేను అంటే దేవుని ఆజ్ఞకు విధేయుడు కాకుండా జీవించడం. అదే ఉదాహరణకు మీకు అర్థమయ్యే భాషలో డ్రైవింగ్ వచ్చినా నేను లైసెన్స్ తీసుకోను అన్నట్టుగా ఏదో ఒక రోజు పట్టబడతారుగా. ఎందుకు వచ్చిన బాధ? తప్పనిసరిగా నమ్మి బాప్తిసం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ మంగళ గారి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. 110వ కీర్తన మొదటి వచనం, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఈ యొక్క వాక్యము క్రైస్తవులు జపమాల వేసుకుని దేవుని స్తుతించవచ్చా అని మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారు పాస్టర్ గారు. స్తుతి, దేవుని స్తుతిస్తూ ఉండండి. జపమాల ఉంటేనే స్తుతించాలని ఏముంది? జపమాల లేకుండా స్తుతించట్లేదా ఎంతోమంది దేవుని నమ్ముకున్న బిడ్డలు? ఏ జపమాల లేకుండా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారుగా, దేవుని మహింపరుస్తున్నందుకు. బైబిల్ చదవండి, 1000 నామములు దేవుని నామముల పుస్తకం ఉంది. ప్రభునామాన్ని గనపరుస్తూ చదువుతూ దేవుని మహింపరచవచ్చు. బైబిల్ చదువుతున్నప్పుడు అనేక విషయాలు దేవుని గనపరచడానికి అవకాశాలు ఉన్నాయి కదా. మరి ఎప్పుడు ఆ మాల ఉంటేనే స్తుతిస్తే, మాల పోయిందనుకోండి ఎక్కడైనా కనబడకుండా స్తుతి ఆగిపోయినట్టేగా. కాబట్టి మాల మీద ఆధారపడి స్తుతించడం కంటే మాల లేకుండా స్తుతించండి. మీ హృదయంలో నుండి దేవుని స్తుతి. అందుకే యెహోవాను స్తుతించువాడు అన్నాడు. మాలేసుకుని స్తుతించమని, జపమాల వేసుకోమని బైబిల్ ఎక్కడా లేదు, రాయబడలేదు, ఎవరు చేయలేదు కూడా. దినమునకు 7 మార్లు స్తుతించిన దావీదు కానీ, అలాగే బైబిల్లో మనం చూస్తాం 150వ కీర్తన 23వ వచనంలో, 50వ కీర్తన 23వ వచనంలో, ఆయన స్తుతించువారు వారి కొరకు మార్గం సిద్ధపరచుకుంటున్నాడు. దేవుని స్తుతించడం వల్ల చూడండి, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. మార్గం సిద్ధపరచుకుంటున్నాడు. అద్భుతమైన మార్గం. ఈ మార్గాలు స్తుతించడం వల్ల దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు చక్కని మార్గాలు. కనుక స్తుతిలో శక్తి ఉంది. దేవుని స్తుతించండి, గనపరచండి. ఏదో మాలుంటేనే నేను ఇలా అనుకుంటూ స్తుతిస్తాను, లేకపోతే నాకు గుర్తుండదు, అలాగేం లేదు. దేవుని పిల్లలు దేవుని స్తుతిస్తారు. వారి హృదయంలో నుండి దేవుని ఆనందంతో దేవుని ఘనపరుస్తున్నప్పుడు యేసు మన ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు. తర్వాత మొదటి ప్రశ్న మీరు అడిగారు, ప్రభు నా ప్రభుతో. రైట్, ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభు అంటే పరలోక తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ, నా ప్రభు అంటే ఈయన సంతానంలో నుండి రాబోతున్నటువంటి మానవ రూపిగా రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువా నా ప్రభు. నా ప్రభు అంటే దావీదు వంశంలో నుండి యేసయ్య వస్తా అన్నాడుగా. ఆ ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి ఎలా రాబోతున్నాడు చూడాలనుకున్నాడంట కల్లారా. కానీ ఆ టైం లేదప్పుడు, దేవుడు ఆయన పంపించేశాడు. తర్వాత కాలంలో ప్రభు వచ్చాడు. సో ప్రభు నా ప్రభు. ఇది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంటుందమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న సహోదరి నీలిమ గారు నంద్యాల నుండి ఈ విధంగా అడుగుతున్నారు, దేవుడు నాతో కళల ద్వారా మాట్లాడుతున్నాడు అని నేను ఎలా గ్రహించాలి అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. అమ్మ, ఈ కళలు అన్ని కళలు నమ్మదగినవి కావు. చాలామంది కళల మీద, దర్శనాల మీద ఆధారపడిపోతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం మీద ఆధారపడండి. వాక్యం మీద ఆధారపడండి. వాక్యం మారదు. భూమి ఆకాశంలో గతించినా దీనిలో పళ్ళు సున్నా తప్పిపోదని రాయబడింది. అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. రాయబడిన వాక్యం దగ్గరికి ఏ దురాత్మలు కూడా వచ్చి మిమ్మల్ని కలతపరచలేవు. కనుక రాయబడిన వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నమ్మండి, ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి. ప్రతిసారికి కళల మీదే డిపెండ్ అయిపోతే కళలు వస్తూనే ఉంటాయి. కనుక ఆయా సమయాల్లో కొన్ని కళలు దేవుడు చూపిస్తే ఓకే, ఆ కళలు కూడా మేలు కలబోతుందని చూపించాడా, స్తుతించి ప్రభా అది నిశ్చితం మీద జరిగించమని ప్రార్థన చేయండి. కీడు కలుగుతున్నట్టు కళ వచ్చిందా, ఈ కీడు నాకు దూరమగును గాక, ఆ కళ నెరవేరకుండా చేయి ప్రభా అని ప్రార్థన చేయండి.
ఓకే. ఇక జీవితకాలం అంతా కొంతమంది చూశాను నేను. చిన్న ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకేం చూపించాడు, నీకేం చూపించాడు అని పిల్లలందరిని అడుగుతుంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఆ తర్వాత కాసేపటి తర్వాత ఇద్దరు పిల్లలు కొట్టుకొని ఒకటే గొడవ. వాళ్ళ తండ్రి గారు వచ్చి, పాస్టర్ గారు మా పిల్లలిద్దరూ గొడవ పడుతున్నారు, కొంచెం గద్దించమన్నారు. గద్దించినానా ఒకరినొకరు అలా ప్రేమ కలిగి ఉండమన్నాడు కానీ బాధ పెట్టుకోమని చెప్పలేదని కొన్ని వచనాలు చూపించాను. అదొక మీటింగ్ స్టార్ట్ కాకముందు ఒకరింట్లో జరిగిన విషయం. కాసేపటికి ప్రార్థనలో కూర్చున్నాం. వెంటనే అక్కడున్న ఆయన, బాబు నీకేం కనబడింది, నీకేం కనబడింది అంటే ఇద్దరు తనుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి తలా ఒకరికి పరలోక దర్శనం కనబడిందని ఒకడు. ఇప్పుడు అబ్రహాం గారి పక్కన కూర్చున్నాను, చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఉందని మరొక బాబు. నీకేం కనబడింది, ఆదాం పక్కన నడిచాను నేను కూడా, యేసుప్రభు వారు అక్కడ పరలోక రాజ్యంలో ఆడుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇలా కళల మీదకి ఊరికి వెళ్ళిపోకండి. కళలు దర్శనాలు కొంతవరకే తప్ప పూర్తిగా వాటిని ఆధారం తీసుకుంటాం. గోడ ఉందనుకోండి, గోడ కట్టేయడం పునాది రాళ్లతో కడతాం. ఓకే. ఏదైనా గోడ ఒరిగిపోతుంది అనుకోండి, అప్పుడు సైడ్ సపోర్ట్ పెడతాం. ఈ గోడ ఒరిగిపోతుంది అని చెప్పి సైడ్ సపోర్ట్ పెడతాం. అంటే గోడ ఇలా ఒరిగిపోయేటప్పుడే కదా సైడ్ సపోర్ట్ ఇస్తాం మనం. ఆ సైడ్ సపోర్ట్ లాంటివే దర్శనము, కళలు, ఈ వరములతో దేవుడు ఇచ్చినటువంటి పని. కానీ మెయిన్ బేస్, ఆ ఇల్లు, ఆ పునాది కట్టబడాల్సింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను బట్టి తన ఆత్మీయ ఇంటిని కట్టుకుంటే అది రాతి మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం కూడా ఆఖరి వరకు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్నీ ప్రతిరోజు కూర్చున్న కళ, నిలబడిన కళ, ప్రతిదీ ఇంకా కళల మీదే జీవితంలో వాక్యం 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 వాక్యానుసారంగా జీవించువాడిని తీసుకెళ్తున్నాడు. కళల ప్రకారం జీవించువాడిని తీసుకెళ్తాను లేదుగా. కానీ ఆయా సందర్భాల్లో దేవుడు కళలు ఇస్తాడు, కళ ద్వారా మాట్లాడవచ్చు, దర్శనం ద్వారా. కానీ వాక్యం ద్వారా మీరు దేవుని చదివి దాన్ని కన్ఫర్మేషన్ అయిన తర్వాతే, వాక్యంతో కలవట్లేదు అనుకోండి మీ కళ, అది క్యాన్సిల్ అయిపోవాల్సిందే. అది ఊహ నుండి పుట్టిందైనా అవ్వచ్చు, బాగా కష్టపడడం వల్ల కూడా స్వప్నాలు వస్తాయి. రక్తహీనత, హిమోగ్లోబిన్ డౌన్ ఉన్నా కూడా మనుషులకి కళ్ళు వస్తూనే ఉంటుంది, రీల్ ఆడుతూనే ఉంటుంది రాత్రి అంతా. ఎందుకంటే ఎవరో ఒక రీల్ పెట్టి ఆడిస్తున్నట్టే రకరకాల కళ్ళు వస్తుంటాయి. వీళ్ళ కళ్ళు వచ్చేది దేవుడు చూపించలేదు, దెయ్యం చూపించలే. వీళ్ళ రక్తహీనత ఎక్కువైపోయింది. ప్రసంగి 5:7 ఏముంటుందో చదవండి. అధికమైన స్వప్నములను, మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మా స్వప్నాలు కానీ మాటలు కానీ నిష్ప్రయోజనం అవుతాయంటే అధికంగా వద్దు. కొంతవరకు సైడ్ సపోర్ట్ ప్రభువును బలపరచబడడానికి ఇస్తే ఓకే. సో ప్రతిరోజు కూర్చున్న లేచిన ప్రతి ప్రార్థనలో కళ ఏంటి, దర్శనం ఏంటి అంటూ కూర్చోవద్దు. వాక్యం చదవండి, వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యం ప్రకారం జీవించండి. దేవుడు వాక్యమై ఉన్నాడు. చెప్పండి, ఎవరై ఉన్నారు? దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నారండి? వాక్యమై ఉన్నాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ నరేష్ గారు నందిగామ నుంచి ప్రశ్న అడుగుతున్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు, యెహోవా సాక్షులు, యూదులు వీళ్ళందరూ కూడా శనివారాన్ని పాటిస్తారు కదా. ఈ ముగ్గురికి తేడా ఏంటని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. వీరు ముగ్గురు తేడా ఏంటంటే, వీళ్ళు ముగ్గురు కూడా క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఇచ్చిన వాక్యాన్ని కంటే కూడా మేము చెప్పినట్టుగానే, అదే బైబిల్లో పాత నిబంధనలు చెప్పినట్టు మేము జీవిస్తామని చెప్పి అంటున్నారు. వీళ్ళందరూ పాత నిబంధన ప్రకారంగా ఒక గొర్రెని తీసుకొచ్చి దాని తల మీద వీళ్ళ పాపాలు ఒప్పుకుంటే గొర్రె వీళ్ళ కోసం బలి చేయబడాలి, వీళ్ళ మీద రక్తం చల్లాలి. లేకపోతే మరి పాత నిబంధన పాటిస్తే మరి ఆ పని చేశారు. పాత నిబంధనలో యేసు ప్రభు రక్తం లేదు కనుక, యేసయ్య అప్పటికి మానవ రూపిగా రాలేదు కనుక, అప్పుడు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించండి. ఒకటి కాదు, అన్నీ పాటించండి ధర్మశాస్త్ర ప్రకారంగా. సో ప్రతి శనివారం, శుక్రవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం వరకు ఏం తింటారు ముందే వండి పెట్టుకుంటారు, తింటూ ఉంటారు. సాయంకాలం మళ్ళా అంటే నిప్పు మాత్రం రాజేయరు, పనులు చేయరు, ప్రయాణం చేయరు. ఓకే, అలా చేసుకుంటున్నారు. దానివల్ల పరలోకం వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. యేసు ప్రభు కదా మార్గం అంటే, లేదు విశ్రాంతి దినమే మార్గం అన్నట్టుగా, విశ్రాంతి దినమే వీళ్ళకి మార్గం. మరి పాత యూదులకేమో తోర, మోషే గారు ఇచ్చిన పంచకాండములే వాళ్ళకి మార్గం అనుకుంటున్నారు. మరి యెహోవా సాక్షులేమో ప్రతి దగ్గర యేసు ప్రభు కాదు, మాకు యెహోవా ముఖ్యం, యెహోవా ముఖ్యం అంటే యేసు రక్తాన్ని వదిలేశారు వీళ్ళంతా. ఈ ముగ్గురు ఇందులో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు మాత్రం యేసు ప్రభుని, యేసు రక్తాన్ని నమ్ముతున్నారు. మిగిలిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళిద్దరు కూడా నమ్ముతామని చెప్పంటారు కానీ యూదులు అసలు ఒప్పుకోరు, యేసు రక్తాన్ని అంగీకరించట్లా. అది బైబిల్లో రాస్తుంది.
సో వాళ్ళకు ముసుగు వేయబడిందట. తర్వాత ఆ ముసుగు తీసివేయబడితే తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు ఏది ఏమైనా మనం వాక్యానుసారంగా జీవించాలమ్మా. నూతన నిబంధనలో అపోస్తల కార్యాల్లో మనం చదువుతున్నప్పుడు 20వ అధ్యాయం 7వ వచనం, అపోస్తలు 27వ వచనంలో వాళ్ళు రాత్రంతా ఆదివారమున ప్రార్థన చేయొచ్చు, మేము రాత్రి గడిపితిమే అంటాడు. అపోస్తలందరూ కూడుకొని ఆదివారం ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థనలు ఉన్నారు. బల్ల కూడా తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలు 27వ వచనం చూడగలరా? అలాగే 1 కొరింథీ 16:1-2 వచనాలు. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాడు. ఆదివారం మేము రొట్టె విరుచుటకు అంటే ప్రభు యొక్క రొట్టెన శనివారం తీసుకున్నారా, ఆదివారం తీసుకున్నారా? ఆదివారం. వారంతా కూడుకొని ప్రార్థన చేశారు. ఆయన ప్రసంగం చేశారు. రాత్రంతా ప్రార్థన జరిగింది. అది ఏ ఆదివారమా శనివారమా? ఆదివారం పాస్టర్ గారు. ఆదివారమే కదా. మరి 1 కొరింథీ 16వ అధ్యాయం 1-2 వచనాలు ఏముంది? ప్రతి ఆదివారమున మీరు పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. అంటే సంఘాల్లో కానుకలు పడడం అనేది మనం ప్రారంభించింది కాదు, దేవుడైన ప్రభు పెట్టిందే. అన్ని సంఘాలు కూడా నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున అనండి ఒకసారి. ప్రతి ఆదివారం. శనివారం ఉందా, ఆదివారం ఉందా? ఆదివారం ఉందండి. రైట్. ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిలను కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిలువ చేయవలను. వాటిని ప్రతి ఆదివారం దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, సువార్త పని నిమిత్తము, మిషనరీ వర్క్స్ కొరకు, దేవుని మందిర నిర్మాణాల కొరకు, దేవుని యొక్క పరిచర్యలు ముందుకు దూసుకొని పోయే విధంగా దేవుని నమ్మి దేవుని ప్రేమిస్తున్న బిడ్డలు కృతజ్ఞతతో అర్పించేటువంటి అర్పణలు అందులో మనకు కనిపిస్తున్నాయి. ఓకే. మరి ప్రతి ఆదివారం ప్రార్థనలు జరిగినట్టు శనివారం మనకి చేయనక్కర్లేదు. అయితే శనివారం కూడా ప్రేయర్లో ఉంటాయంటే మంచిదే, తప్పేం కాదు. ఆదివారం ఖచ్చితంగా ప్రార్థన చేయండి. పునరుద్ధానుడే ప్రభు తిరిగి లేచింది ఆదివారమే కదా. ప్రపంచవ్యాప్తంగా పునరుద్ధాన దినం గురించి మాట్లాడుతూ ప్రసంగాలు చేస్తున్నారు. అదే డేటా, అదే టైమా? నిజంగా ప్రభు పునరుద్ధానుడే తిరిగి లేచాడా లేదా? ఎస్, లేచాడు. దాని గురించి మాట్లాడు. డేట్ల గురించి ఎందుకు నీకు గొడవ? చాలామంది ఈ డేటా, ఆ టైమా, ఏ టైమా? మనం ముహూర్తాలు పెట్టుకునేవాళ్ళమా? ముహూర్తం ప్రకారంగా జీవిస్తున్నామా మనం? అయితే ముహూర్తం పెట్టుకొని భోంచేయండి, ముహూర్తం పెట్టుకొని తుమ్మండి. తుమ్ము వచ్చేటప్పుడు కూడా ఆగి, ముహూర్తం ఇంకా రాలేదు, ఆగవే తుమ్ము అని చెప్పి ఆగి కరెక్ట్ టైం వచ్చేప్పుడు అప్పుడు తుమ్మండి. ఈలోగా పోతారు. కాబట్టి దయచేసి మనం టైం పెట్టుకొని చేయడానికి లేదు. దేవుడిచ్చాడు మనకి టైము. ఆదివారం చేయొచ్చు, ప్రతిదినం ప్రార్థన చేయొచ్చు అమ్మ. 1 తెస్సలోనిక 5:16-18 వరకు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. లూకాసు వార్త 18:1-8 వరకు విసిగిపోకుండా ప్రార్థన చేయమన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18-19 అన్ని సమయాల్లో ప్రార్థన చేయమన్నాడు ఆత్మలో. మరి యూదా పత్రిక 1వ అధ్యాయం 1-20-21-22 వచనాల్లో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమన్నాడు. అపోస్తలుడైన పౌలు అయితే 1 కొరింథీ 14:15 నేను ఆత్మతో ప్రార్థిస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడుతాను, మన శరీరంతో అంటే మనసుతో కూడా పాడుతానంటాడు. సో ప్రార్థన అన్ని సమయాల్లో చేయొచ్చు. మీ అందరికంటే ఎక్కువగా అన్ని భాషల్లో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నా అంటాడు 1 కొరింథీ 14:18 వచనంలో. సో ప్రార్థన ఇప్పుడే చేయండి, అప్పుడే చేయమని లేదు. ఎనీ టైమ్ యూ కెన్ డూ ఇట్. గల్ఫ్ కంట్రీస్లో శుక్రవారం సెలవిస్తారు. మన క్రైస్తవులు అందరూ ఉన్నారు, అనేక మంది అక్కడ పని చేసుకుంటున్నారు. వాళ్ళంతా మరి శుక్రవారం ప్రార్థన చేసుకుంటున్నారు, శుక్రవారం బల్ల తీసుకుంటున్నారు. దేవుడు వారిని తోసివేయట్లేదుగా. అయితే ఆదివారం కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ సెలవు ఉండదు వాళ్ళకి, పని చేయాల్సిందే. అయితే వాళ్ళంతా నరకానికి పోతారా? కాదు. ప్రార్థనలో ఉంటూ ఉదయకాలం ప్రార్థనలు ఉండొచ్చు, సాయంకాలం ప్రార్థన లైవ్లో ఉండొచ్చు. ప్రార్థనలు ఉంటున్నారు కొన్ని వేల మంది, డ్యూటీలకు కూడా వెళ్తున్నారు. అలా ఆదివారం నేను చేయనంటే వాళ్ళని ఇంటికి పంపిస్తారు. ఇంటికి వస్తే ఇల్లు నడవదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగాలకు వెళ్ళారు. సో ఏది ఏమైనా దేవుడు వారి ప్రార్థన క్రీస్తులో ఉన్నారా లేదా? సో ఈ రోజే మంచిది, ఆ రోజు మంచిది, దినములను చూడకండి, వారములను, దినములను, మాసములను పాటించొద్దన్నాడు కృత నిబంధనలో. ఇప్పుడు మనం కృత నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి వారాలు, దినాలు, ఉత్సవ కాలాలు పాటించనక్కర్లే. గలతీ 4:10 చదవండి. మీరు దినములను దినములను అంటే ఈ దినం మంచిది, ఆ దినం మంచిది, శనివారమా, ఆదివారమా, శుక్రవారమా అంటూ దినములను, మాసములను అంటే ఈ మాసం మంచిది, ఆ మాసం మంచిది, కోడి మాసం మంచిది కాదు, అది మాత్రం మంచిదే అంటారు. నేను చెప్పేది నెలల గురించి మాట్లాడుతున్నా. ఈ మాసము, ఆ మాసము, మాసములు, ఉత్సవ కాలములు, ఆ ఉత్సవ కాలాలు వస్తున్నాయి, ఆ కాలమే కరెక్ట్గా ఉంటుంది. సంవత్సరములను ఆచరించున్నారు.
ఈ ఆచారం మానేయండి, ఈ ఆచారం మంచిది కాదంటాడు. యు ఆర్ అబ్జర్వింగ్ డేస్ అండ్ మంత్స్ అండ్ టైమ్స్ అండ్ ఇయర్స్. దోస్ థింగ్స్ విల్ నాట్ సేవ్ యూ. ఆ దినాలు మనల్ని రక్షించవు, ఆ నెల మనల్ని రక్షించదు, ఆ టైం మనల్ని రక్షించదు. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యం చదవండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ ఇల్లు దీవించబడును గాక అని చెప్పండి. ఈ ఇల్లు దీవించబడును గాక.